సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మ్యావరిక్ గేమింగ్ అండ్ నేను మ్యావరిక్. అండ్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో ఏంటంటే క్రాషెస్ ఇన్ మోనోపోస్ట్ అని చేస్తానని చెప్పాను కదా మామ. దాని గురించి అనే వీడియో అయితే లేట్ అయింది, దగ్గర అప్రాక్సిమేట్లీ 9 days అనుకుంటా. మీరైతే వీడియోని లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 సబ్స్క్రైబర్స్ దాటితే మనం అయితే లైవ్ అనేది పెట్టుకుందాము, డైలీ లైవ్ చేద్దాము. అండ్ అలాగే ఇంకా మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయట్లేదు మామ, నేను ఎంత కష్టపడుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అందులోనూ ఈ అప్డేట్ వచ్చాక అసలు మరీ దారుణంగా తయారైంది గేమ్ మాత్రం. గేమ్ని ఏమంటలేదులేండి, అంటే అది హార్డ్ లెవెల్ కూడా చాలా హార్డ్ లెవెల్స్లో ఉంటుంది, చాలా బాగా. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇలాగ జాగ్రత్తగా వెళ్తున్నా, ఇంతకుముందులాగా సెమీ కంట్రోల్గా కూడా ఉండట్లేదు అసలు. లోలో పెట్టుకుంటే డ్రైవింగ్ ఇలాగ తీసుకెళ్ళిపోయి అలా గుద్దిచ్చేస్తున్నాం, ఏదో మనం గుద్దుకుంటున్నాం. అందులోనూ ఏ వాళ్ళు ఏంటంటే వెనకాల నుంచి గుద్దేస్తున్నారు, అలాగా ఒక్కోసారి ఆగుతారు వాళ్ళు. అదిగో మళ్ళీ చూడండి, అలాగొచ్చేస్తున్నారు. అసలు నాకు ఎంత లిటరల్గా నాకు ఎంత చిరాకు వస్తుందంటే మా గేము ఆడుతుంటే నాకు లిటరల్లీ మండిపోతుంది. కానీ ఎలాగైనా కానీ వీడియో అప్లోడ్ చేయాలి, కొత్త ట్రాక్స్ అన్నీ అన్లాక్ చేయాలనేసి నేను ఎలాగోలా ఆడుతున్నాను. దగ్గర ఒక రేసు విన్ అయ్యి కూడా 4 రోజులు అవుద్ది మామ. కేవలం ఎన్ని క్రాష్లు అయినాయో చెప్తానికి అందులోనూ రికార్డ్ అయినాయి కొన్ని, ఇంకా రికార్డ్ అవన్నీ చాలా ఉన్నాయి. దగ్గర ఒక 10 రేసుల దాకా పెట్టుంటాయి ఇందులోనే, 8 రేసుల దాకా. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఇంకా కొత్త ఛాలెంజెస్ ఏమైనా చేద్దాం మామ, ఎప్పుడు ఫ్రీ ఫైర్ అయ్యే కాదు. అఫ్కోర్స్ ఫ్రీ ఫైర్ కూడా పెడదాంలేండి లైవ్లో. అండ్ మీరు వీడియోని లైక్ చేసిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఫైర్ కూడా పెడదాము. మా ఫ్రెండ్స్ వాళ్ళంతా కాస్త మంచి మొబైల్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటా మంచిగా ఉంటాయి. గ్రూప్ చాట్లో బాగుంటుంది మామ, చాలా ఫన్నీగా ఉంటుంది. అది ఈ మాటల్లోనే ఇటు గుద్దేశాడు అసలు, చూసారా ఎన్నిసార్లు గుద్దేశాడంటే మామ, నాకు లిటరల్గా కళ్ళెంబట నీళ్ళు ఒకటే తక్కువ. ఎంత కోపం వచ్చేసేదంటే, మనం వెళ్ళేదాళ్ళు మనం వెళ్తాం, ఒక్కోసారి కటింగుల్లో ఏంటంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోతాం కదా. కటింగుల్లో ఏంటంటే ఈ రేస్ ట్రాక్ మీద జారుతుంది అది, ఓకేనా. రేస్ ట్రాక్ మీద కార్ అనేది టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు స్లైడ్ అవుద్ది ఒక సైడ్కి ఇట్లాగా. ఆ స్లైడ్ అవుతున్నప్పుడే మనకి డేంజర్. అది వెనకాల నుండి గుద్దేస్తాం కానీ అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు గుద్దేశాడా, అలాగా జస్ట్ మిస్ మామ. అసలు కొద్దిగా ఉండుంటే మనం ఏదో రేసింగ్ అయినా ఆపుకోవాలి, లేదా రెండు ఏవైనా కంట్రోలింగ్లో అయినా ఉండాలి. అందులోనూ 5 ల్యాప్ రేసే కదా, ఇక్కడ నుండి 12 ల్యాప్ రేస్కి పుష్ చేద్దాము. కొద్దిగా మనకి టైం కూడా దొరుకుద్ది ఒక్కోసారి. 12 ల్యాప్ రేస్లో ఏంటంటే చాలా చాకచక్యంగా ఆడొచ్చు మామ, అంత బాగుంటుంది రేసు కూడా. అది ప్రశాంతంగా ఆడుకోవచ్చు రేసు. అండ్ మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ని కూడా ఎంజాయ్ చేయండి. అది గుద్దేశాడు. అండ్ అప్డేట్ తర్వాత చాలా మార్చాడు మామ నిజంగా. ఈ ట్రాక్ మీద గ్రీన్ లైట్లు రావడం కానీ, దానికి తోడు ఈ రెడ్ ఫ్లాగ్ ఒకటి యాడ్ అవ్వటం, అవి కాక మళ్ళీ ఇవన్నీ అడిషనల్గా ఇంకా కొన్ని యాడ్ చేశాడు. నేను వాటన్నిటి గురించి డీటెయిల్గా ఒక వీడియో కూడా చేస్తాను. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి. అండ్ మీరైతే గేమ్ ప్లేని ఎంజాయ్ చేయండి. ఓకే, సో మనం ఇంకా ఏముంటాయి మామ పెద్దగా, మీరు కమెంట్స్ పెడతలేదు, నేను కూడా ఇంట్రెస్టింగ్గా చేయట్లేదు ఆ వీడియోస్ ఇవి కూడా. అంతకుముందు ఏంటంటే ఇలా యాక్సిడెంట్ అవ్వగానే మనది ట్రాన్స్పరెంట్గా అయిపోయేది, అలా వెళ్ళిపోతూ ఉండేది. మన కార్ మీద ఉండే రేసులు అలా వెళ్ళిపోతూ ఉండేవి. అవి అలా వెళ్ళిపోతూ ఉన్నా కానీ ఏమనిపించేది కాదు. ఇప్పుడు ఏంటంటే వచ్చేవి గుద్దుకుపోతున్నాయి అట్లానే. అందులోనూ డ్రైవింగ్ లోలో ఉండి హార్డ్లో ఉంటుంది, అది అక్కడ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అండ్ నేను చెప్పాను కదా మామ, రేసింగ్ ట్రాక్ లైన్లు అలా పడినాయి అని. అది కొంచెం కనపడిందా, అది నాకు అది చిరాకు వచ్చేసి నేను ఇంకా దీన్ని అయితే నేను దగ్గర 4.9 5x పెట్టేసి ఉంటాను దగ్గరగా. ఆల్రైట్, మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్పీడ్గానే వెళ్ళిపోతానండి. ఓవర్టేక్లు అవుతున్నాయి, బట్ అది గ్రీన్ టైర్లు ఎందుకు వేసానంటే కాస్త ఆ పుష్ అనేది దొరుకుద్దిలే ఎంత వెట్గా ఉన్నా కూడా అనుకున్నాను. కాకపోతే అది జోరును వాన కాబట్టి డైరెక్ట్ స్కిడ్ అయిపోతుంది, అదే ఇబ్బంది అయిపోయింది. సో ఓకే, రెడ్ ఫ్లాగ్ అయితే పడింది. మళ్ళీ తర్వాత రేస్ రీస్టార్ట్ అవుతుంది రెడ్ ఫ్లాగ్ పడిన తర్వాత. ఓకే, వాడికి మనకి ఎంత గ్యాప్ ఉంది మా 37 seconds అంట, వాడిని బీట్ చేయగా మాకు చెప్పు. అందులోనూ స్కిడ్ అయిపోతుంది. కొత్తగా అప్డేట్ తర్వాత కార్స్ కూడా మారిపోయినాయి అసలు. మన సోనీ హెయిస్కి కూడా అక్కడ క్యాల్ అని పడుతుంది. మార్చాలి మామ, అన్నీ మార్చాలి. నా పొజిషన్ కూడా మార్చుకోవాలి నేను, దానికోసం ఎంతైనా కష్టపడతాను. ఏ మోటివేషన్ మేరకు వచ్చేస్తున్నాడు తేటగాడు. ఓకే ఏదైతే చెప్తా ఉంటాను, మీరు ఏమైనా పట్టించుకోమాకండి. జస్ట్ మీరు వీడియోని లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఓకే, సో ఇంకేముంటాయి మామ పెద్దగా. అండ్
ఓకే. అరే మామ, ఇదైతే హైలైట్ మామ. అది ఏమైందంటే అక్కడ లిటరల్గా భలేగా అయింది అసలు. అది భలే గెలిచాను ఆ మ్యాచ్. ఆఖరి దాకా పుష్ చేశాను. ఆ పుష్ చేసిన దానికి తోడు అక్కడ ఇద్దరిని దాటాలి. లాస్ట్ ల్యాప్లో ఇద్దరిని దాటాల్సి వస్తే ఆ ఇద్దరు కూడా భలేగా అసలు ఈ తప్పించేసుకున్నారు అసలు. అక్కడ ఎదురుగుండా క్రాష్ అయిపోయింది ఆ టర్నింగ్లో. అందుకని అది బాగా అదృష్టంగా వచ్చింది భలేగా. ఓకే ఓకే. ఎడల్లో ఇదే సీదా గుడ్డుకు పోయినాంలే, అది వేరే విషయం. అందులోనూ ఈ ఎల్లో టైర్స్ అంత తొందరగా కంట్రోల్లోకి రావట్లేదు. either అవి కానీ లేదా హార్డ్ టైర్స్ కానీ అవుతున్నాయి. ఓకే ఓకే. సో ఓకే, సేఫ్టీ కార్ అయితే డిప్లాయ్ అయింది. అరే యాక్సిడెంట్ అయింది చూసారా మామ, మీరు మళ్ళీ రీప్లేలో చూడండి ఒకసారి మీరైతే. ఆల్ రైట్. ఇంకా ఓకే ఓకే. సో ఓకే, ఆల్ రైట్. ఇంకా ఏముంటాయి మా పెద్దగా అప్డేట్ల తర్వాత ఏంటంటే సెట్టింగ్లు మార్చేసాడు బాగా. అది ఇబ్బంది నాకు. అది ఏంటంటే ఇగో ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామంటే అక్కడికక్కడ అదిగో గుద్దేస్తున్నారు అసలు లిటరల్గా. ఇగో మంటలు కానీ అవన్నీ అసలు. అయ్య బాబోయ్, అసలు నాకు ఎంత చిరాకు వచ్చేసిందంటే గేమ్ ఆడి మామ ఇక ధనం పెట్టేసా గేమ్ డెవలపర్కి. ఏంట్రా బాబు, హార్డ్లో ఇంతకుముందే గెలిపించావు కదా, ఇప్పుడేంట్రా బాబు ఇట్టా చేసావు అనేసి. ఎందుకంటే 1-2 రేసులు అయితే అనుకోవచ్చు. అంతకుముందు 5 రేసులు ఆడినప్పుడు ఒకటైనా గెలిచేవాడిని. నేను అంత జాగ్రత్తగా ఆడేవాడిని. ఈ మధ్యన ఏంటంటే టైర్లు స్లిప్ అయిపోవడం, మొత్తం మెకానిజం అంతా మారిపోయింది మా. అది వాడు కూడా మార్పు కోరుకున్నట్టున్నాడు, జనతా గ్యారేజ్ లాగా. ఓకే, ఆల్ రైట్. ఏదైతే నేనుండలే కానీ మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఆల్ రైట్. ఓకే, స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏంటి సంగతులు? ఓకే విఎస్సీ ఎండ్ అవుతుంది. ఓకే, ఇది ఏంటంటే చిన్నగా అలా రాపిడి జరిగింది అనుకో మామ, మీరు ఎంచక్క టైర్లు తొందరగా హీట్ ఎక్కుతాయి. కరెక్ట్ టెంపరేచర్లో ఉందనుకో. ఇగో సాఫ్ట్ టైర్స్కి 80 to 90 కరెక్ట్ హీట్ అర్థమవుతుందా. ఈ ఎల్లో టైర్స్ ఏంటంటే 90 to 100 అర్థమవుతుందా. 90 to 105 అలాగుంటుంది దాని టెంపరేచరు. అంటే ఆ టెంపరేచర్ ఎక్కినప్పుడు కూడా మళ్ళీ స్కిడ్ అయిపోతాం, అవి జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. హార్డ్ టైర్స్కి అయితే 90 to 100 ఉంటుంది, 110 దాకా ఉంటుంది అది హార్డ్ టైర్స్కి అయితే. అది మన దాన్ని బట్టి మనం డిపెండ్ అవ్వాలి అది. ఓకేనా. అండ్ ఇంకా అది అనుకున్న మాటలోనే గుద్దేశాడు అనేసి. ఓకే, అదిగో చెప్పానా ఇంతకుముందు అట్లా వెళ్ళిపోయేవాళ్ళు మా. ఇప్పుడు అలా కాదు. వెళ్ళరా కొద్దిగా ఎదరికి వెళ్తే వాళ్ళు కూడా ఆగిపోతారు. రెడ్ ఫ్లాగ్ ఏమైనా పడే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది ఇంకో రేస్ మామ. ఓకే, పద వెళ్దాం. ఇది స్కిడ్ అయిపోయి జారిపోయాం మనం అసలు. అదిగో ఎంతమంది గుద్దేశారు వీడు. సేఫ్టీ కార్ డిప్లై అయిపోయింది డబ్బుతో. అది ఓకే. సో ఇంకా ఏమంటారు పెద్దగా, అంతేలే, పెద్ద సంగతులు ఏం లేవు కానీ. బట్ అదే మా ఎలాగోలా మళ్ళీ ఏంటంటే ఈ స్క్రాచ్ నుంచి నేర్చుకోవడం అన్నట్టు అయిపోతుంది. అది ఇంకా ఏముంటాయి మామ. గుడ్ బాయ్. ఓకే. సో ఇంకా పెద్దగా ఏం లేదు, అంతేలే మా. వీడియోని చూస్తుంటే ఎక్కడ దాకా చూసామంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ సైడ్ నుండి ఇంకా వీడియోస్ చాలా ఎంటర్టైనింగ్గా వస్తాయి, నాది ప్రామిస్. మధ్యలో ఇలా మూవీ క్లిప్స్ యాడ్ చేయడం కానీ అవన్నీ కూడా చేద్దాం. నాకు ఏంటంటే టైమింగ్ కుదరట్లేదు మా. మెకానిక్ పని మామూలుగా అది అదేంటంటే నాకు నచ్చట్లా మెకానిక్ పని కూడా. అది ఇబ్బంది. ఓకేనా. ఎప్పుడు కూడా మందే అవుతుంది ఫాస్టెస్ట్ ల్యాప్. దాని తర్వాత ఇగో వెనకాల నుండి పుష్ చేసాడు దిక్కుమాలినోడు. నువ్వు బాగానే వస్తారా, నన్నే గుడిపేసావు. అది అదే మా. ఇంకా ఓకే థ్యాంక్ యూ మామ. బాయ్ లవ్ యూ ఆల్. We will have better luck in the future. What a race! We have to
We have to retire. I'm so sorry.